ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కారమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ నగరంలోని కూకట్పల్లి జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యతో ఇబ్బందుల్లో అధిగమించవచ్చనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ అంబేద్కర్ పూర్తిగా నమ్మారని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన స్థాపించారని గుర్తు చేశారు. సమసమాజ స్థాపనకు యువత మేధస్సు ఉపయోగపడాలనేది తన ఆకాంక్షను తెలిపారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ఇక భారతదేశంలో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయని, ప్రపంచాన్ని జయించే శక్తి మేధస్సు మనలో ఉన్నాయని తెలిపారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి చాలా బాధాకరమైనటువంటి రోజు కూడా ఇది. అటువంటి మహానుభావుడికి మనం అందరం ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకో ఆయన చూపినటువంటి మార్గంలో భారతదేశాన్ని ముందుకు నడిపించడం కోసం మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా సందర్భాల్లో కూడా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన మేధావులు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా సందర్భాల్లో చాలా దేశాలు కూడా ప్రకటించారు. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం, ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించడం మనందరి అదృష్టం. అనేక రకాలైనటువంటి రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో రాజుకి ప్రజలకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసం, అటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య దేశంగా మారుస్తూ ఆనాటి మహానుభావులందరూ ఈరోజు మన యూనివర్సిటీకి సంబంధించిన జేఎన్టీయూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ గారి వారి పేరుపైనే మనం యూనివర్సిటీ నడుపుకుంటాం. తొలి ప్రధాని, ఈ దేశానికి నవభారత నిర్మాతగా, ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానాలతో పునాదులేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్పవాళ్ళు వాళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదులేశారు. అటువంటి నాయకుల మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం చాలా మంది మనం అందరం చదువుకుంటూ ఉంటాం. మా లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు, మనం అందరం చాలా గొప్పవాళ్ళం అవుతాం కావాలి అని అనుకోవటమే ప్రధానమైనటువంటి అంశం అని, అనుకుంటే సాధిస్తామని. సరే, మానవులుగా మనం అందరం చాలా సందర్భాల్లో చిన్న చిన్న అంశాలకు కూడా స్పందించి అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సందర్భాల్లో కూడా ఇప్పుడు నెగిటివ్ గా వారు స్పందించలే, పాజిటివ్ గానే స్పందించుకుంటూ వెళ్ళారు. రామకృష్ణరావు గారు చెప్పారు, వారు అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ మీద అద్భుతంగా చదువుకొని పిహెచ్డి చేసి వారు